ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహజ్జుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. నేడు మనం చెప్పుకోవాల్సిన అంశము ఆదిత్య హృదయం అనే సంకల్పం నాకు కలిగింది. ఎందుకు అంటే ముఖ్యంగా ఈవేళ చాలా కలిసి వచ్చినటువంటిది కూడా. ఎందుకంటే ఆదివారం, వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారము, విశ్వావసునామ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చినటువంటి దినం. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే మనకి ఈ సంకల్పం కల్పించినట్టుగా నేను భావిస్తూ ఆ భాస్కరునికి ఒక్కసారి మనసారా నమస్కరిస్తూ ఆదిత్య హృదయం యొక్క పరిచయంకి మనం ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఈ పదమే ఆదిత్య హృదయం అంటే ఈ స్తోత్రం మహామంత్ర స్తోత్రం. నిజంగా ఇది ఒక్క సూర్యుడి గురించి మనం చేసేటువంటి స్తోత్రం కాదు. సూర్యుడిలో ఉండేటువంటి సూర్య నారాయణ తత్వం, అదే ఆదిత్య. ఆదిత్యుల్లో కూడా కాదు, ఆదిత్య హృదయం అంటే కేంద్రం అన్నమాట. అంటే మొత్తం విశ్వానికందరికీ కూడా ఏదైతే చైతన్యం అనేటువంటి ఒక కేంద్ర శక్తి ఉందో ఆ శక్తి ఏ విధంగా ప్రసరిస్తోందో మొత్తం ఈ లోకాలన్నింటిలో కూడా అది తెలుసుకునేదే ఆదిత్య హృదయం. అంటే ఏంటన్నమాట, మనకి అందేటువంటి ఒక కాంతి పుంజము ద్వారా, కాంతి కిరణముల ద్వారా ఆ హృదయంలోకి వెళ్ళాలి, ఆ కాంతి యొక్క హృదయంలోకి వెళ్ళాలి. అదే ఆదిత్య హృదయం. దీని యొక్క తాత్విక విశ్లేషణ మనం కాసేపట్లో చెప్పుకుందాం. అయితే దీనికి ముందర ఈ ఆదిత్య హృదయం అసలు ఏమిటి, ఇది ఎక్కడిది అనేటువంటిది కొంచెం మనం పరికించి చూద్దాం. మనందరికీ కూడా వ్యాస భగవానుడు అందించినటువంటి మహాభారతంలో భగవద్గీత తెలుసు. భగవద్గీత ఎవరిచ్చారు? యుద్ధ సమయంలో సాక్షాత్తు నారాయణుడే
నరుడికి ఇచ్చాడు, నరుడైనటువంటి అర్జునుడికి ఇచ్చాడు. అలాంటి అంత ప్రాముఖ్యం కలిగినటువంటి, అంత ప్రాశస్త్యం కలిగినటువంటి, అంత శక్తి కలిగినటువంటి అతి సంక్షిప్తమైనటువంటి స్తోత్రమే ఆదిత్య హృదయం. మనకి వాల్మీకి రామాయణంలో శ్రీ వాల్మీకి మహాముని యుద్ధకాండలో 107వ సర్గలో ఆయన మనకు చూపించారు. ఇది ఈ ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ఉపదేశించినట్టుగా వాల్మీకి మహర్షి మనకి శ్రీరామాయణంలో తెలియజేశారు. ఈ ఆదిత్య హృదయం స్తోత్రం శ్రీరామచంద్రుడు ఉపదేశం పొంది అగస్త్యుల ద్వారా పఠించి తర్వాత రావణ సంహారం చేసి విజయాన్ని సాధించాడు. అంటే రావణుడు అనేటువంటి ఆ శత్రువు ఉన్నాడు, దుర్భేద్యమైనటువంటి ఆ శత్రు మూకల్ని అందరినీ కూడా సంహరింపగలిగాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శత్రు మూకలు మనందరిలోనూ ఇచ్చం ఉన్నాయి. ఆసురి శక్తులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రతి వ్యక్తిలో కూడా దైవ ఆసురి లక్షణాలు రెండు ఉంటాయి. అందుకని మనకి దైవశక్తులు కూడా ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి అన్నట్లయితే ఆసురి శక్తులు అణగదొక్కాలి. ఈ ఆసురి శక్తులు అణగదొక్కపోతే ఏమవుతుంది? అవి విజృంభించాయంటే మనం చేసేటువంటివన్నీ కూడా చాలా దుష్కార్యాలు అయిపోతాయి. అందుకని ఇటువంటి ఆదిత్య హృదయం స్తోత్రం లాంటివి కానీ మనం పఠించినట్లయితే మనలో ఉండేటువంటి ఈ ఆసురి శక్తులు సంహరింపబడి అణచబడి దైవీ శక్తులు విజృంభిస్తాయి, దైవశక్తులు పుంజుకుంటాయి. అప్పుడు మన సత్కార్యాలు చేయగలం, మనకు మంచి శక్తి అనేటువంటిది కూడా వస్తుంది. అది దీని యొక్క పారమార్థిక ప్రయోజనంగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఈ ఆదిత్య హృదయంలో మనం తెలుసుకున్నటువంటి ఒక 2 శబ్దాలు మనం చూసుకోవాలి. ఒకటి ఏమిటంటే మనకి సూర్యుడు 3 విధాలుగా మనం దర్శించవచ్చు. ఒకటి ఏంటి? మన దహరాకాశం, అంటే మనలో ఉండేటువంటి చైతన్యం అనేటువంటి ఆకాశం ఏదైతే ఉందో దీన్ని దహరాకాశము అంటారు. దీన్ని మన పైన ఉండేది పంచభూతాల్లో ఉండేటువంటి భూతాకాశం అనేటువంటిది ఉంటుంది. అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడిని మనం చూస్తున్నాం. మరి ఆ సూర్యుడికి కూడా కాంతినిచ్చి ఆ సూర్యుడికి కూడా చైతన్యం ఇచ్చేటువంటి ఒక చైతన్య స్వరూపుడు ఎక్కడున్నాడు? చిదాకాశంలో ఉంటాడు. అంటే మొత్తం ఇప్పుడు 3 ఆకాశాలు మనం చెప్పుకున్నాం. ఒకటి చిదాకాశం అంటే చైతన్యము, అంటే సర్వవ్యాపితమైనటువంటి ఒక చైతన్యమైనటువంటి ఆకాశంలో ఉండేటువంటి ఆదిత్యుడు. ఆదితి అనేటువంటి మాటకి ఖండము కానీ అఖండము అని అర్థం అన్నమాట. అంటే ఏంటి? ఆ చిదాకాశంలో ఉండేటువంటి ఆ పరమాత్మ అఖండ చైతన్య స్వరూపుడు అన్నమాట. అటువంటి అఖండ చైతన్య స్వరూపుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే ఆదిత్య. దీని విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాం. అయితే ఈ పరమాత్మ యొక్క చైతన్యం ఒక్కొక్క లోకంలో ఆ లోకంలో ఉండేటువంటి సూర్యుని ద్వారా మనకు వస్తూ ఉంటుంది. మనకి కనబడేటువంటి ఈ లోకంలో సూర్యుడి ద్వారా ఆ ఆదిత్య చైతన్యం, అంటే అఖండమైనటువంటి ఆ చైతన్యం మనకి ప్రసరించబడుతున్నది. ఆ సూర్యుడే మనలో ఉండేటువంటి సూర్యుడిగా దహర ఆకాశంలో ఉన్నాడు. అదే మనం మంత్రపుష్పంలో కూడా చెప్తారు. అధో నిష్ట్యావితస్త్యాంతే నాభ్యాము పరితిష్టతి. అంటే మనం హృదయం అనేటువంటి మాట భౌతికంగా వైద్యపరంగా చూసినట్లయితే మనకి ఎడమ భాగంలో ఉంటుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి హృదయం, మన శరీరంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక కేంద్రం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే నిష్టి అంటే కంఠంలో ఉండే గుంత. ఈ కంఠకి జానడు కిందని, అలాగే నాభికి జానడు మీదిని, అంటే సరిగ్గా ఈ మధ్య భాగంలో ఉండేటువంటిది మనకి ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ పరమాత్మ శక్తి మనలో కేంద్రీకృతమయ్యి ఆ శక్తి చైతన్యం మన మొత్తం అంతా కూడా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటన్నమాట? పరమాత్మ శక్తి మన దగ్గర ఇక్కడ ఉంది అంటే మనలో ఉండేటువంటి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. ఇదే సూర్యుడు
మనకి మన భూతాకాశంలో కనబడుతున్నాడు. అదే సూర్యుడు పరమాత్మ స్వరూపుడు. అంటే ఏంటన్నమాట, ఇంతమంది సూర్యులు ఉన్నారా? లేరు. ఒకే సూర్యుడు ఉపాధిగతంగా, అంటే ఒక్కొక్క శరీరానికి తగ్గట్టుగా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్కటిగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు. ఒక కుండలో నీళ్లు పోసి సూర్యుడు ఎదురుకుండా పెడితే 10 కుండల్లో 10 సూర్యులు కనబడతారు. నిజంగా 10 సూర్యులు ఉన్నారా? లేరు కదా, ఒకటే సూర్యుడు. అలాగే ఈ పరమాత్మ అనేటువంటి పరమసూర్యుడు, అఖండ సూర్యుడు, ఆదిత్యుడు అనేటువంటి ఆయన ఇన్ని ఉపాధుల్లో కూడా ఉపాధిగతంగా వేరువేరుగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు, కానీ ఆయన వేరువేరుగా లేడు. అందుకని ఆయన అఖండ స్వరూపుడు కనుక ఆదిత్యుడు. ఇప్పుడు ఈ ఆదిత్యుడే మనకి సూర్యుడుగా సూర్యగోళం ద్వారా మనకి ప్రసరింపబడుతున్నాడు. ఆదిత్య చైతన్యం మనకు వస్తుంది. ఇప్పుడు సూర్య శబ్దానికి ఆదిత్య శబ్దానికి ఉండేటువంటి అర్థాలు మనం ఒక్కసారి చూద్దాం.